सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య ఇకల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో సాయి మాస్టర్ గ్రంథంలోని అంశాన్ని మనం వివరించుకుంటున్నాం. మనం ప్రతిసారి వివరించుకుంటున్నాం. మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్న భక్తులనండి, లేకపోతే విద్యార్థులనండి, లేకపోతే స్నేహితులనండి, ఆయనతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళనండి, భక్తులని చెప్పలేము కానీ ఆయనతో సహవాసంగా ఉన్నవారు వాళ్ళు మాస్టర్ గారి దగ్గర ఏమి గుర్తించారు, మాస్టర్ గారు వారి జీవితానికి అవసరమైన విధానాన్ని ఏమి బోధించారు, ఈ రెండు వాళ్ళకే కాదు మనకే అవసరం. మనము ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఎవరైతే ఇష్టపడుతున్నామో, ఎవరైతే ప్రేమిస్తున్నామో వారిని నిశ్చితంగా మనం గమనించాలి. అంటే వారి యొక్క జీవితాన్ని కాదు, వారి యొక్క జీవిత నడవడిక, జీవితాన్ని కాదు. అది మనకు అత్యంత శ్రేష్టం. మీరే చెప్పారు, ఒక 108 యజ్ఞాలు చేయాలనుకున్నారు అని. ఆ 108 ఆ సొంత ఖర్చులు చేసుకోవాలి. ఇతరుల డబ్బు యజ్ఞాలు చేయడం ఏంటి? నేను తప్పు కాదు, నేను ఆలోచించాలి. మీ డబ్బుతో నేను యజ్ఞం చేయడం ఏంటి అంటే నేనేం చెప్తాను, అలా చేస్తే నీ డైరెక్ట్గా స్వర్గానికి వస్తుందని చెప్తా. అబ్బా ఖర్చు లేకుండా పోవచ్చులే, కష్టపడకుండా పోవచ్చులే అనే భావంతో అలా చేస్తున్నారు. దానివల్ల ఎంత మేరకు ఉపయోగం అనే సంగతి ఎవరు ఆలోచించడం లేదు. మీరు చూశారు యజ్ఞంలో, మీకేమనిపించింది చెప్పండి, ఏమనిపించి చెప్పండి. పర్వాలేదు. ఆయన అంతా భజన చేశాడు. ఈ మధ్య ఫోటోలో పెట్టి అన్ని హారతులు ఇచ్చి టెంకాయ కొట్టి పండ్ల నైవేద్యం పెట్టి కొంచెంసేపు భజన చేసి పాటలు పాడి వాళ్ళ దగ్గర అష్టోత్తరం పూజ చేయించాడు. దంపతులుగా కూర్చున్న వాళ్ళ దగ్గర ఇవన్నీ వాళ్ళు పక్కన పెట్టి ముందు ఏమి చేయించాడు, ఖర్చు ఏమి పెట్టించాడు చెప్పండి. పూలంతా చాలా బియ్యం ఎంత బియ్యము? బాగా ఒక 3 అట్లు ఉంటాయి బియ్యం. అవి దాదాపు 3-4 బస్తాలు బియ్యం, ఒక బస్తా పైన ఉంటాయి. పెద్ద కింద పోగేస్తుంటారు. దాని మీద పెద్ద కర్పూర గడ్డ. ఆ కర్పూర గడ్డ ఆ బియ్యములోని ఎందుకు పెట్టాడు, ఏం అర్థం? అది వెలిగించినప్పుడు ఆయన రూపం మీకు మీరు తలుచుకుంటే మీకు ఏ దేవుడు మీకు ఇష్టమైతే మీకు అది కనిపిస్తాడు. అప్పుడు ఆ కర్పూరంలో కనిపిస్తున్నాడు, ఎక్కడ కనిపించడా? ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఎందుకంటే కర్పూరం కాదు, ఒక ఇంటి పడి తీసుకోండి, ఈ గోడ మీద పడతాను, ఇసులు పడతాను. ఎలా ఉంది మిమ్మల్ని అడగ? మీరేమంటారు? శివుడు అంటారు, మీరేమంటారు? బాబా అంటారు, మీరేమంటారు? ఈశ్వరుడు అంటారు. బాట్లు అటు గోడ మీద కొడితేనే దానికి అంత ఖర్చు ఎందుకు? అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంతవరకే మనం మాట్లాడుకుంటాం. అంటే ప్రతి ఒక్కటి కూడా గుడ్డిగా మనం విశ్వసిస్తున్నాం. ఎవడు ఏం చెప్తే అది వాస్తవం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆలోచించాలని ఆలోచన లేదు. అది మాస్టర్ ఎందుకు మాస్టర్ గారు మనం ఇష్టపడుతున్నాం అంటే మనిషిని ఆలోచింపజేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు ఒక విధంగా చెప్పాడు, నేను ఇంకొక విధంగా చెప్తా. నేను ఇంకొక చెప్పానంటే తులసాలు తీసుకురండి, మొత్తం పెద్ద సమాధి కడతాము, దాని మీద నేను పూజ చేస్తాను అంటే అందరూ చేయరా? తులసాకుని అంత పోగు రావాలంటే ఎంత తులసాకు కావాలి? మనకు గిల్తాము నొప్పి కదా, మరి తులసాకు రెండుసార్లు గిలుతాను మనం. అంత తులసాకుని ఆ తులసాకు ఆక్సిజన్ ఇస్తుంది, ఔషధ గుణాలు ఉన్నాయి, దాన్ని తీసి కుప్పగా పోస్తా ఉన్నాం. తీసి వాళ్ళు ఏం చేస్తున్నామా? అవసరమా? ఇట్లా ఆలోచించాలండి. అంటే ఆధ్యాత్మిక పేరు చెప్పి ఎంతగా మూర్ఖత్వం అనాల్సింది, మూఢత్వం అనాల్సింది. మరి దానివల్ల ఏం ఉపయోగం మనకి? ఏది చేసినా ముందు మనకేమైనా ఉపయోగపడుతుందా, మనమేమైనా సంతరింపబడతామా? ఏ పనైనా సరే అది ఆలోచించుకోవాలి మనం. తద్వారా సమాజానికి ఉపయోగం ఉందా? ఆ పని వల్ల సమాజానికి ఉపయోగం ఉందా? సమాజానికి ఉపయోగం వల్ల
సమయం వృధా, ధనం వృధా. ఎందుకంటే సమయం ఎంతో విలువైనది కాలం. ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అది చెప్పడం భరద్వాజ గారి ఉద్దేశం అండి. ప్రతి క్షణాన్ని నువ్వు నీ ఉన్నతి కోసం ఉపయోగించు. మరి నా ఉన్నతి అది మిగతా సంగతి. ఇక్కడ ఉన్నతి వస్తే మిగతా వాళ్ళకి ఉన్నతిని చేయగలరు. నాలో శుద్ధం లేకపోతే నేను మిమ్మల్ని అంటే శుద్ధంగా చేసుకుంటాను. నేను ఈ సమాజాన్ని ఏమి నేను బాగుపరచగలను. నాలో స్వార్థం ఉందనుకోండి, నేను నిస్వార్థంగా పని చేయగలనా? కాబట్టి మొట్టమొదట లోపల భావాన్ని సంస్కరించుకో. అది చెప్పడం భరద్వాజ మాస్టర్. అందుకే భరద్వాజ మాస్టర్ గారు స్ఫూర్తి ప్రదాత. స్ఫూర్తి ప్రదాత అంటే ఏంటి? స్ఫూర్తి మనకు ఒక మార్గాన్ని చూపించేవాడు. అంతేనా? స్ఫూర్తి అంటే దారి చూపించేవాడు, సరైన గమ్యంలో నడిపించేవాడు. అటువంటి వాడిని ఆశ్రయించాలి. ఇప్పుడు అనవసరంగా దేవుడి పేరు చెప్పి ఎంతగా వృధా చేస్తున్నామో, ఆ వృధాని ఇంకా దేనిగా ఉపయోగించామనుకోండి, సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది గుర్తించమనే భరద్వాజ మాస్టర్ ఉద్దేశం అండి. అందుకే ఆయన గొప్ప మార్గదర్శి, దిశానిర్దేశాన్ని చూపించే దిక్సూచి. దిక్సూచి అంటే ఇప్పుడు స్టీమర్ పోతుంది అనుకోండి, అది ఆగాలంటే దానికి ఎక్కడ తెలుస్తుంది దారి? లైట్ హౌస్. వెరీ గుడ్, మీరు నోట్ చేశారు మా సంతోషం. లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ అవుతుంది అనుకోండి, అడవి నాకు వచ్చాను. అది లేకపోయింది అనుకోండి, ఎక్కడ దిక్కు తెలియదు, ఎటు పోతే తెలియదు, చీకటి. మన పరిస్థితి అదే. మన జీవితం సాగిస్తున్నాం, ఎటు పోతున్నామా, ఎందుకు పోతున్నామా, ఏమన్నా అర్థం ఉందా? మీరు హృదయపరంగా చెప్పండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక లక్ష్యం ఏదైనా ఉందా? పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, వివాహం చేశారు, సంతానము ఆడికి అయిపోయింది. వాడిని వృద్ధి చేసుకోవడం వాళ్ళు బాగోగలే. మీకోసం మీరేం చేసుకున్నారు? ఏం చేసుకోవాలి? ఇదే మనం పూజ చేసుకునేది, ఎవరికన్నా పెట్టేది, మనం అంతవరకే పెట్టుకున్నాం. అంటే ఏంటి? మీకోసం చేసుకునేది, ఆ పూజ చేసేది, ఒకరికి పెట్టేది, అది ఎంత పాడుంది, మిగతా వాటి కోసం ఎంత పాడుంది. మీరు చేసి మంచిదే, ఏదో మీ చేత సహాయం చేశారు, ఏదో పూజ పుణ్యం చేసుకున్నారు, మీకోసం అన్నారు. అది ఇప్పటి వరకు మీ వయసులో ఇంతవరకు అది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది. అది 10% ఉంటే 90% ఉండాలి. అంతే కదా? మీరే కాదు, ఎవరైనా అందరం అంతే. ఇప్పుడు బలాన్ని చూసిన తర్వాత ఆయన చెప్పడం మాట అంటే, నీ కోసం ఏం చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను నాకు దానం చేస్తాను అనుకోండి, నేను దానం చేస్తున్నాను అంటా. నేను ఆయన అంటాడు, నా చేత చేయించాడు అనుకోరన్నాడు. భగవంతుడు నీకు ఇచ్చాడు అవకాశం, ఇది మన ఉన్నతికి దోహదపడుతుంది. నేను చేయాలనుకోండి, అదొకటి పాలవుతాం. అదే వాసన చెప్తారు. మీరు ఎటు పూజలు చేస్తున్నారు, ఎటు మంచి పనులు చేస్తున్నారు, ఈ భావంతో చేయండి. నేను వాళ్ళని పక్కన పెట్టండి. నా చేత భగవంతుడు చేపిస్తున్నాడు. ఎవరికైనా నా దృష్టి నాకు వచ్చింది, నాకు ధనం బాగా వచ్చింది, మీకు ఎవరు రాలేదు, ధనం నాకు ఇచ్చాడు. భగవంతుడు ఉద్దేశం ఏంటి? ఒరే, ఈ ధనం సభను ఉపయోగం చేయాలని నాకు ఇచ్చాడు. ఆ దాన్ని దుర్వినియోగం చేసుకున్నాను అనుకోండి, రేపు ధనం కూడా నాకున్నది. అది డబ్బనే కాదు, తెలివి కూడా, మనలో నైపుణ్యం కూడా. మీకున్న నైపుణ్యం నాకున్నది, నాకున్న నైపుణ్యం వరకు ఉండదు. ఈ నైపుణ్యం మీకు ఎవరికి నాకు నైపుణ్యం ఇచ్చినప్పుడు ఆ నైపుణ్యాన్ని సమాజం కోసం ఉపయోగపడాలి. సమాజం అంటే నేను ఉన్న దానిలో నాకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఉపకారం చేస్తున్నామంటే మీకు సహాయం చేస్తున్నాను, నాకునే సహాయం చేస్తున్నట్టు లెక్క. నేను మీకు సహాయం చేయడం లేదు. ఇప్పుడు సత్సంగం చెబుతున్నానంటే నాకునే సత్సంగం చెప్పుకోవడం లెక్క. ఇది మీకు సత్సంగం చెప్పడం లేదు, నేను మీకోసం నేను రాలేదు అని అంటాడు మాస్టర్. ఇలా చెప్పడం అవుతుంది. నాకు మరణం చేసుకుని అర్థం కదండి. మీరెవరు లేరనుకోండి, నేను ఏం మరణం చేసుకుంటాను చెప్పండి. నా గురు పుట్ట కూర్చోవలసింది. మీ ద్వారా నాకు పుణ్యం వచ్చింది అంటే మీరు నాకు పుణ్యం ఇచ్చారు. మీరంతా ఎవరు? భక్తులు, దేవుళ్ళు. అంతే కదా, దేవుడు మీరు. అంటే మీ వల్ల నాకు పుణ్యం వచ్చింది. ఆ భావంతో చేయమంటున్నాడు. అందుకే భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆయన అన్ని ప్రదాతనే మనకి, ఆయన స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆయనతో పరిచయం లభించిన తర్వాత, పరిచయం అంటే బాహ్యంగా కాదండి, బాహ్యంగా పరిచయం రాలిపోతున్నారు. ఆంతరంగంగా ఆయన సన్నిహితం ఉండేవాళ్ళే స్థిరంగా నిలబడి ఉన్నారు.
అది రాముడు కావచ్చు, రాముడు చూసామా, కృష్ణుడు చూసామా, బాబాను చూసామా, యేసుని చూసామా, ప్రవక్తను చూసామా. కానీ వాళ్ళ యొక్క చరిత్ర కథ మనం చదవడం వల్ల మనం ఆంతరికంగా వాళ్ళ సన్నిహితంగా ఉన్నాం. ఎవరికి రాని అదృష్టం మనకు వచ్చింది. ఇది భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవ చేయాలను, భగవంతుని యొక్క మాటలు వినాలను. రావడం కూడా మన ప్రయత్నం ఉండదండి. అంతో కొంత పురోపుణ్యం ఉంటే తప్ప అది లోపలికి ప్రవేశించదు. ఒకవేళ అవకాశం వచ్చినా లోపలికి దించినా కూడా వాళ్ళ లోపలికి దించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం ఆ విధంగా తయారైంది. వాళ్ళు తప్పుపట్టకూడదు. ఒక్క ఉదాహరణ స్వామి మీద చెప్పండి. నాకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఈ ఏకాదశి పెట్టిన మొదలుకొని ఒక సంకల్పంగా ఉండింది. కానీ మనం ఎవరు తీసుకోపోతారు, ఎవరు పాలేమో మనము అనేసి ఒక దీంట్లో ఉంటే, నిన్న ఉదయం నిద్ర లేసాను, 6 గంటకంతా ఫోను రెడీ అయ్యి 6 గంటలో రా దర్శనానికి పోతున్నాం అనేసి. నాకైతే నిజంగా అసలు పులకరించిపోయింది ఒళ్ళైతే. ఎంత బాధ. ఒకటి సత్సంకల్పం అనేది కానీ ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తాం. ఆ సంకల్పం దృఢంగా ఉండాలంటే. ఇప్పుడు మీకు అది కలిగిన తర్వాత నిలుపుకోగలగాలి. నిన్న పోయి దర్శనం చేసుకొని వచ్చాను. నాకైతే అసలు అది చూస్తుంటేనే అసలు నాకు చెప్పని మాటలు రావడం లేదు. అంటే ఇప్పుడు అనుకోని జరిగినప్పుడు ఇంకా పరవశమే కదండి. అలాగే భగవంతుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, అది మనం మర్చిపోతున్నాం. భగవంతుని ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే ఆయన చేసిన ఉపకారాన్ని గుర్తు చేసుకుంటే ఆయన పట్ల ప్రేమ కలుగుతుంది. ఆయన చేసిన ఉపకారం గుర్తు చేయకపోతే ఆయన పట్ల ప్రేమ ఉండదు. అందుకు సత్సంగం. ఎందుకు భగవంతుడి గురించి మనం తెలుసుకుంటాం, మనకు ఆయన ఎంత చేస్తున్నాడు, మన కోరపండి మనం అనుకోనేది. మీరు అనుకోని మీకు జరిగింది, మీకు కళ్ళ కూడా మీరు అనుకోలేదు, మీరు వెళ్ళొచ్చారు వైకుంఠ దర్శనానికి. అయితే అది గుర్తుపెట్టుకోవాలంటే ఇంత సహాయం చేసిన తర్వాత నేను ఇతోచితంగా నా మనసును ఏ విధంగా సంతరించుకోవాలి అనే భావాన్ని ఏర్పరచుకోవాలనుకోండి, అది స్థిరత ఏర్పడుతుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్య సాధనకి కృషి చేయాలి. లక్ష్యం ఒకటి పెట్టుకుంటే చాలదు, దానికి ప్రయత్నం చేయాలి. బియ్యం ఒకటి ఉంటే చాలదు, దాన్ని వండాలంటే ప్రయత్నం కావాలి కదా. కాబట్టి అది కృషి చేయాలి అని నిరంతరం ప్రతి ఒక్కరికి విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు తెలియజేస్తూనే ఉండేవాడు. ఇంకా మాస్టర్ గొప్పతనం ఆయనలో ఉన్న వినయం. మనం ఎందుకు ఆయన్ని ఇష్టపడాలంటే ఆయనలో ఉన్న వినయం. రెండోది విశ్వాసం, మూడవది ఆదరణ. ఎవరిచ్చినా సరే, ఒకటి వినయం, 2 విశ్వాసం, 3 ఆదరణ. 4వది ఉంది, ఎటువంటి వారికైనా అది కష్టము దుఃఖము వచ్చినప్పుడు ధైర్యాన్ని నింపడం. ఇది అత్యంత ముఖ్యమైనది. ధైర్యం కోల్పోయామనుకోండి, ఎన్ని ఉన్నా కూడా ఉపయోగపడదు. మరి ధైర్యాన్ని నింపాలంటే అతనికి అనుభవపూర్వకంగా ఉండాలి. ఇలా మాటలు చెప్పొచ్చు, ధైర్యం వస్తుందా? అతను ఉదయం అనుభవించి ఉంటే ఆ అనుభవం మాట చెబితే అది మనకి ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. చెప్పేవాడు మా పెద్దలు చెప్తే ఎవరికి ఎక్కదండి. దాని ఉదాహరణ స్వామి వివేకానందే. హృదయపూర్వంగా ఏదైతే చెప్తామో అప్పుడు వాడికి ఎక్కుతుంది, అంతే. ఆ చెప్పేవాళ్ళు కొంచెం రుసుకునేది అనుకోండి, ఊరికే వాచ బాగా చెప్పాడు అంతే. అది మాస్టర్ గారు ఉంది. అందుకని ఆయన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరిని ఎందుకు ఆకర్షిస్తున్నాడంటే ఆయన ఏముంది ఆకర్షణ, ఆయన ఏమన్నా మహిమలు చేస్తున్నాడు, ఏముండదు. ఇదే మొట్టమొదటి వినయం. అంటే వినయం నేర్చుకో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. ఆయన ఐఏఎస్ పాస్ కలెక్ట్ అయినప్పటికీ కూడా ఎంత సాధారణంగా ఎంత నిరాడంబరంగా ఉన్నాడు. మనకి ఐఏఎస్ అంటే మనకి తెలియదు అసలు. 3 నెలలు పాస్ అయ్యాడు. 3 నెలల్లో సివిల్ పరీక్ష రాయాలంటే దాదాపు 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొట్టితే కూడా ఐఏఎస్ రాదు. 3 నెలలు ఐఏఎస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ తెచ్చినాడంటే ఎంత సామర్థ్యం ఉంది. అంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఎంత వినయంగా ఉన్నాడు. ఒక కాలేజ్ ప్రొఫెసర్గా ఉంది. రెండోది అత్యంతమైన విశ్వాసం. అంటే విశ్వాసం ఎవరి మీద? భగవంతుని మీద. ఎందుకు ఏమి విశ్వాసం? ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. ఇదొకటి విశ్వాసం. మంచి అయినా అదే, చెడైనా అదే. మంచి జరిగింది పుణ్యం, చెడు జరిగింది అది పుణ్యమే. ఎట్లా నడుచులేదు మన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి త్వరగా, మరి పుణ్యమే కదా.
ఏమో తలవద్దు అనుమానంగా ఉంది మీరు. సరే అనుమానే ఏంది కష్టం కూడా అది కూడా పుణ్యమెట్ట అవుతుందనే సంగతి. మృత్యు దేవత అంటారు పదవిన్నారా? మృత్యు దేవత ఎట్ట అవుతారు? చావు దేవత ఎట్ట అవుతారు చెప్పు. ఏది చావు కోరుకుంటావా? ఆ సమయం వచ్చినప్పుడు మనం సంతోషంగా సరే అది ఎప్పుడు జరగాల్సిందే కదా అలా తీసుకుంటే మామూలుగానే ఉంటుంది. భయపడితే ఇంకా దాని గురించి వేరే లెక్క. ఓకే, అంటే మృత్యు వచ్చినా భయపడకూడదు. భయపడకూడదు. అక్కడ ఏంటంటే క్వశ్చన్ మృత్యు దేవత ఎలా అయింది? దేవత అందుకే నాకు మృత్యు దేవత పదం వాడాను కదా. భూమాత అన్నాము, తల్లి మారిగానే సహనం ఉంది. గోమాత అన్నాము, ఇంకా మళ్ళీ మా మాత తల్లి ఉంది. అర్థం ఉంది. ప్రతి ఒక్క పదానికి అర్థం చూసుకుంటున్నాం. మృత్యు దేవత ఎలా అవుతుంది? కర్మల నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. అది కర్మ నుంచి కాదు, మన బాధ నుంచి విముక్తి చేస్తుంది. దాదాపు 88 అనుకోండి, నాకెప్పుడు చావు వస్తుందా, నాకెప్పుడు చావు వస్తుందా అంటే ఉన్నావు లేదా? కవిత బాధ పెట్టి నాకు సావు రాలేదే, వాళ్ళు చచ్చిపోయినారు, 30 ఏళ్ళు చచ్చిపోయినారు, 40 ఏళ్ళు చచ్చిపోయినారే, నాకు సావు రాలేదు అంటాం. సావు ఇచ్చింది కదా, దేవత అడిగి ఇచ్చింది కదా దేవతే. కర్మను తీసేది ఆ పాయింట్స్ పక్కన పెడతాం. మామూలుగా కాదు చెప్పుకుంటున్నాను అనమాట. ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించమన్నాడు మాస్టర్ గారు. కాబట్టి మొట్టమొదట విశ్వాసం పెట్టుకో, వినయం పెట్టుకో, అందరి పట్ల ఆదరణ కలుగు, మనిషిగా గౌరవించు. గౌరవిస్తున్నామా? మీరు గౌరవిస్తున్నారేమో. గౌరవించిన నా బోటి కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేర్చుకున్నాం అనుకోండి, మొట్టమొదటి లేక ఉంటారు కదా ఎవరైనా కూడా. ఆ తర్వాత ఇబ్బంది చేసి ప్రతి ఒక్కరి పట్ల మనం అత్యంతమైన విశ్వాసము, వినయంతో, ఆదరణతో జీవితాన్ని సాగించు. అది మాస్టర్ గారి ప్రబోధం. ఈ 4 చెప్పడమే కాదు, ఆయన ఆచరణ చూపించాలి. అంతే చెప్తా నేను కూడా. కానీ నా ఆచరణలో నేను పాట పాడతా, నీ అంత గొప్పవాడు లేదు, నువ్వు లేకపోతే నేను లేరు అని పాట పాడతాను. కానీ నువ్వు లేక నేను అందరూ అన్నప్పుడు అందరూ ఎందుకు విమర్శిస్తావు? నేను భజన చేశానమ్మా, అంతా నీదే, అన్ని రూపాలు నీదే అని భజన చేస్తుంది. మళ్ళీ అందరినీ నిందిస్తారు, చాడీ చేస్తాడు అనవసరంగా. అదే పూజ, అదే పూజ అవుతుంది. అది చెప్పడం మాస్టర్ వచ్చానండి. ఏ చేసినా అర్థం చేసుకొని మీరు చేయండి. అలా స్ఫూర్తిదాయకంగా ఉండి ఎంతోమంది జీవితాల్లోనికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాడు. ధైర్యం ఉత్సాహం కూడా ఇచ్చాడు అనమాట. అంటే ఎంత కష్టమైనా ఓర్చుకునే సహనంతో, ఆనందంతో భరించే సామర్థ్యం ఇస్తాడు ఆయన. అది ఆయన గొప్పతనం. అందుకని మాస్టర్ గారు జీవన లక్ష్యం పెట్టుకోండి, దాన్ని కొంచెం కృషి చేయండి. గతం అయిపోయింది. ఇప్పటి వరకు మన జీవితాలు అయిపోయినాయి. ఇక ఎంతకాలం ఉంటే మనకి తెలియదు. మన బాధ్యతలు ఇంచుమించు 30 భాగం తీరిపోయి ఉంటాయి. ఇంకొండేది పావు భాగం మన కోసం చేసుకుందాం. కాబట్టి మన కోసం చేసుకోవాలంటే నిరంతరము బాబా చెప్పిన జీవిత విధానాన్ని పరిశీలిద్దాం, పూజించడానికి చూద్దాం. ఆయన ప్రజాపతి లీల వెనక ఏమిటి అంతరార్థం. ఇప్పుడు మీరు చెప్పిన ఆ స్వామి గురించి అనుకోండి, మీరు ఆలోచించండి. అటువంటి బాబా ఏమైనా చేశాడా? చేయమన్నాడా? రాముడు ఏమైనా చేశాడా? కృష్ణుడు ఏమైనా చేశాడా? వాడు కూడా ప్రమాణం. ఇప్పుడు వాడు చెప్పి నేను చెప్పే ప్రమాణం అర్థమవుతుందండి. ఇప్పుడు వినాయకుడు చేశాడా? వినాయకుడు ఏం చేశాడు? తల్లిదండ్రులు చిచ్చుడు ప్రదర్శన చేశాడు. మరి ఆయనకి ఆధిపత్యం రాలేదా? అది తల్లిదండ్రులు పక్కన వదిలేసి అక్కడ పూజ పుస్తకాలు మనకేం వస్తుందా? ప్రతి ఒక్కటి కూడా భరద్వాజ మహర్షి గారు మనలో వచ్చిన సందేహాలకి తప్పకుండా సమాధానం చెప్పేవాడు. ఒకటి అడిగాడు, స్వామి గాయత్రి ఎందుకు వేసుకునేదని. వేసుకున్నాను గాయత్రి, జంధ్యం నేను కూడా వేసుకున్నాను. ఎందుకు జంధ్యం వేసుకునేది, ఎందుకు గాయత్రి తెలుసా? మీకు తెలిసి ఐడియా చెప్పండి, తప్పలేదు. ఎందుకు గాయత్రి వేసుకుంటున్నాము? అది వాళ్ళ ఆచారం. ఆచారమే. ఆచారంలో అంతరార్థం ఏంది? నేను అన్నం తింటున్నా, అన్నం దేని తింటున్నావు? అన్నం దేని తింటున్నావు? ప్రాణం నిలవడానికి అంటే దానికి అర్థం ఉందా? అన్నం తినేది ఆచారమే. 3 పూట అన్నం తినడం ఆచారమే. తింటున్నావు, దేని తింటున్నావా?
నా ప్రాణం నిలవడం కోసం, అందుకోసం తింటున్నా, లేకపోతే నేను తినను. అలాగే మనం పెట్టేసే ప్రతి పనిలో కూడా ఆచారమే. ఆచారం అంతరార్థం ఏమిటి? కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా, 3 పూట్ల సంధ్యావందనం చేసుకోవడం, దేవుడికి అది వేసుకుంటే చేయాలి. అసలు ఎందుకు వేసుకోవాలి? అదే మనిషి ఒక జీవన శైలికి క్రమబద్ధంగా అలవాటుడానికి మా బ్రాహ్మణ్స్లో వేస్తుందని ఖచ్చితంగా. సరేలే, జీవన శైలి కాదం లేదు, అది ఒక ఆచారం అని చెప్పింది. ఆచారం మీరు చెప్తున్నారు అంతే. ఆ గాయత్రిలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఎందుకు వేసుకున్నావు? దాంట్లో ఎన్ని పోగులు ఉన్నాయి? 9 ఉంటాయి. ఎన్ని ముళ్ళు ఉన్నాయి? 3 ఉంటాయి. బ్రహ్మచారికి ఎన్ని వేస్తారు? 3 వేస్తారు. ఒక ముడి వేస్తారు. ఒక ముడి 3 పోగులు. 3 పోగులు ఉండేస్తారు. గృహస్థికి 9 వేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి నిరంతరము దైవ సన్నిధిలో నిరంతరం గడపడం ఉద్దేశం. అది 9 పోగులు నవవిధ భక్తికి సంకేతం అయితే 3 సృష్టి తిథుల అర్థం. ఆ సృష్టి తిథుల కలిసే ఒక స్వరూపం. అది నిరంతరం గుర్తించుకోవడం కోసం గాయత్రి. అంటే ఏంటి? మనం చూసే ప్రతి వస్తువు కూడా సృష్టి తిథి లయ కలిగి ఉంటుందిరా నాయన. ఈ రూపం ఆ రూపం వేరు కాదు, అన్ని రూపాల్లో ఉండి ఏకత్వం ఉండేది. ఆ నిరంతరం భావంతో వీళ్ళు ఎర్రగా ఉన్నారు, వీళ్ళు పుల్లగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారని కాదు నాయన, అందరిలో ఉండేది ఒకే తత్వం అని నువ్వు నిరంతరం ఏకత్వం గుర్తించుకో. అది అద్వైత భావము అనే భావంతో ధరించాలి. స్త్రీలకి ఏ విధంగా అయితే మాంగళ్యధారణో పురుషుడికి గాయత్రి. అది ఆ మాంగళ్య నిరంతరము గుండె తట్టు తెలుస్తున్నప్పుడు నిరంతరం గుర్తు రావాలి తన ధర్మం. అందుకు మాంగళ్యధారణ పురుషులకి గాయత్రి అని చెబుతూ, అంతేగాని దురదృష్టి ఈపు గీరుకోవడం కాదు అన్నమాట సార్. దురదొస్తే ఈపు గీరుకోవడం కాదు అని చేసుకునేది అని చెప్పాడు పైన. అంటే వాడు గీరుకుంటాడు కావాలి, వాడు వేసుకునేవాడు. అది సరే సవాల్ చెప్పాడు. దాంట్లో తప్పు ఎవరిదంటే గాయత్రి ఇది ఉపనయనం చేస్తున్నారు కదా, దాని విలువ, ఆ మంత్రం విలువ చెప్పకుండా వాళ్ళకి వేస్తున్న దాని వలన వాళ్ళు మొదటి నుండి దాని గురించి తెలియని దాని వలన వీళ్ళు చేసే పొరపాటు వస్తుంది. దాని విషయము ఇది చేసినప్పుడు నాయన ఈ ముడి ఇది నాయన, ఇప్పుడు ఇంతవరకు నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, ఇప్పుడు సంసార ధర్మానికి వస్తున్నావు, అందుకని నీకు 2 ముళ్ళు ఎగస్ట్రా వేస్తున్నారు. ఈ 2 ముళ్ళు నీ సంసార బాధ్యత ఒకటి, నీకు దైవత్వం బాధ్యత ఒకటి అని కానీ వివరించి చెప్పగలిగితే వాళ్ళలో మార్పు వస్తుంది అని నేను అనుకుంటున్నానమ్మా. పౌరోహితుడు అర్థం చెప్పడం లేదు, అర్థం చెప్పుకుంటే నేను తెలుసుకోండేవా అని అన్నారు మీరు. ఓకే, మళ్ళీ వస్తా, నా వరకు దాని కూడా వస్తా. మనం చేసే పని చెప్తాను. రైల్వే జరిగిపోయి స్వామి నేను సత్యనారాయణ వ్రతం చేయాలన్నాను అంట. ఆయన నుండి సత్యం ఈ విధంగా చేయాలండి స్వామి, నాకు వద్దు, నాకు పట్టి రాసి నాకు ముందు అవంతా నాకు వద్దు, నాకు పట్టి రాసేవాడి ఏమో చెప్పండి. చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన మంత్రాలు అర్థం ప్రతి ఒక్కటి అర్థం ఉంది, వింటున్నామా? అయ్యారా కానీ టైం అయిపోతా ఉంది, గుట్టి కట్టాలిడా. ఆ టైం ఉంటుంది పాపం. టైం ఒకటి కట్టాలంటే ఆయన చెప్పే అర్థం ఇంకే మన గోపిక మనకి ఎక్కడ ఉంది? నువ్వు గమనించి కావాలంటే కొంత అయ్యవారు చెప్తుంటారు, అర్థం చెప్తుంటారు, కొందరు చెప్పక వినేవాళ్ళని చెప్తుంటారు అనమాట. అంత గోపిక మనకి లేదే. ఒకటి చెప్పు, పూజ అంటేనే మా ఇంట్లో పూజ అంటేనే స్వామి ఎన్ని అది పట్టించంటారు అంతే. వెంటనే సెల్ ఫోన్ జోరు మోడలో పెట్టుకుంటా ఆయన మంత్రం చెప్తా ఉంటాడు. హలో పూజ జరుగుతా ఉంది, ఇదే మాట్లాడతాడు. అవునండి, తప్పెవరిది? తెలుసుకోవాలనే ఆకాంక్ష లేదు మనకి. తప్పు మంద పెట్టుకుని ఎదుటి వాళ్ళు చేస్తారు. అందుకే మనం ఎప్పుడు కూడా మన తప్పును ఒప్పుకోలే. తప్పు చేసే తెలుసుకో ముందు, గుర్తించే ముందు, గుర్తిని ఒప్పుకోడు. దానికి ఉదాహరణ చెప్తా. మనం పోయినా వైకుంఠ దర్శనానికి తిరుమలకి పోయినాం. పోయిన తర్వాత బ్రహ్మాండంగా అలంకరించారు. బ్రహ్మాండారు వాళ్ళు అలంకరించారు, చూసావా అంటారు. అది కాదండి, అంటే కళ్ళలో చూడు కాంతి కనబడింది అని అంటారు. ఆయన నువ్వు చూడలేదంటారే, నేనేం చెప్పేసిన చూడలేదని చెప్పను. ఎన కూడా నెట్టేసాడు, ఎన కూడా
నెట్టేసాడు అంటే నేను చూడని చెప్పాను నేనా అందరూ చేస్తే పర్వాలేదు, నువ్వు పాపం చేసావు అని చెప్పకుండా. వాడే చెప్పాను, నేను దాచాను కదా, నేను చూడలేదు కదా, చూడని చెప్పచ్చు. అది మన మానవ నైజం అండి. అది మానవుడు ఏదో కప్పిపుచ్చుకోవడానికి మనం అనేకమైన ఎతుకుతుంటాం. అంటే నువ్వు చెప్పేది తప్పని కాదు, మనం చేసినట్టుగా. ఇప్పుడు మాస్టర్ గారు ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు అర్థం చెప్పాడు, ఇప్పుడు చెప్పాము, ఈ క్షణం నుంచి ఆ భావంతో ఉండగలుగుతామా? ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం వేసుకుని ఉన్నాం. ఈ క్షణం నుంచి అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ నిరంతరం మాంగళ్య దారి వేస్తున్నప్పుడు తగులుతున్నప్పుడు నిరంతరం వృత్తి పెట్టుకుందామా? 3 ఎందుకు చేస్తున్నారు? 4 ఎందుకు వేయలేదు? అంతే 3 ఎందుకు ఇస్తున్నారు కదండి. దాని అర్థం తీసుకోవాలి. ఆ భావంతో అది నడుకోవడానికి సత్సంగం అండి. అని చెప్పాడు, తమాషా కూడా చెప్పాడు. దురదొస్తే ఈ గీరుకోవడం కాదు రా అన్నాడు. ఇంకోటి అంటే నేను సమాజానికి సేవ చేస్తానని నాకు కలిగి ఉంది, ఇదే ఉంది, నేను ఎవరికి కీడు చేయను, నేను ప్రశాంతంగా ఉంటానా అనే మాటలు చెప్తా. దాన్ని నిలుపుకోవాలంటే నిష్ఠాసభుడు కావాలి. అదో చెప్పాడు మాస్టర్ గారు. నువ్వు ఏం చేయాలనుకుంటా నువ్వు పుస్తకాలను సూత్రంలా చెప్పేస్తా బ్రహ్మాండంగా. ఏ బాబా నాకు చెప్పి నాకు బాబా ఈ సూత్రం నాకు ఇష్టం అని చెప్పేస్తా. అంటే అందరూ గొప్పగా అనిపించుకోవాలని మీ దగ్గర కాదు, నేత ఈ సూత్రం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ అందరూ తప్పట్లు కొడతారు, మాస్టర్ గారు శబాష్ అంటారు అనేసి వెంటనే అన్నాడు, కొరడానికి కొట్టాడు. అది అనుకున్న తేలిక కాదు. మాట చెప్పడం ఈజీ, అది భావించడం చాలా కష్టం. భక్తుడిగా మారాలంటే సులభం, భక్తుడు అవ్వాలంటే కష్టం. మారాలంటే ఏముంది, డ్రెస్ మార్చాలంటే అయిపోయిన భక్తులు అందిస్తారు. వాడు చెప్పడు భక్తుడిని, మిగతా వాళ్ళ మాల వేస్తారు, మీరు భక్తుడిని నెక్స్ట్ వాడు పొంగిపోతాడు. భక్తుడు అవ్వాలంటే కష్టం. ఆ విషయాలని భరద్వాజ మాస్టర్ గారు చెప్పేవారు. ఒక్కొక్కరికి ఒక విధంగా చెప్పేవాడండి. ఒకరు వెళ్ళారు, నేను వెళ్ళా, కష్టంగా ఉంది పారాయణకి. ఆమె వెళ్ళారు, ఏదో దీపం పెట్టు. ఇంకొకరు వెళ్ళారు, ఏదో గుడికి కొబ్బరికాయ. మీరు వెళ్ళారు, మీరు వెళ్తానే మీకేం చెప్పాడండి, ఇవన్నీ చెప్పకుండా మీకేం చెప్పాడు, మీరు కష్టమని చెప్పారు. ఆయన అంటున్నాడు, ఎంతటి కష్టమైనా ఓర్పుతో భరించమని మీకు చెప్పాడు. మిగతా వాళ్ళకి వాళ్ళకి చెప్పాడు. అంటే వాళ్ళ సంస్కారం తట్టుకునే సంస్కారం అది మీ ఉన్నత కోరాడు ఆయన. అందువల్ల ఎంత కష్టం ఓర్పుతో సహించు అంటే ఈ ప్రారంధాన్ని ఇప్పుడే కరిగించుకో, పోస్ట్పోన్ చేసుకోబాకు. అంటే ఎంత కష్టాలైనా ఓర్పుతో సహించు అన్నాడు. ఎందుకు చెప్పాడు? మహాభారతంలో కుంతిదేవి అదే కోరింది. కష్టాలు ఇస్తుంటే నా పక్కన ఉంటాడు, సుఖం ఉంటే నువ్వు దూరంగా పోతావు, నేను తెలుసుకోను కదా. ఇదే మన ప్రమాణం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పింది కొత్త ఏం కాదండి. వెంకటేశ్వర ఏం చెప్పాడు? కష్టమైనా ఉండాలి, రోగమైనా ఉండాలి, డబ్బు లేకుండా ఉండాలి, అప్పుడే నువ్వు భగవంతుని తలుచుకుంటావు. దగ్గర కష్టమని పెంచు, కానీ చేరడం మాత్రం తథ్యం. ఆయన ఏం చెప్పాడు? ఎంత కష్టాన్ని పోతో వహించున్నాడు. అప్పుడు మనకు కష్టాలు వచ్చాయంటే భగవంతుడు మన కర్మను త్వరగా తీసేస్తున్నాడని గుర్తించుకో. కర్మ కబాలు పోవాలన్నా పోస్ట్పోన్ చేసుకోవాలన్నా? లోన్ తీసుకున్నాము, కొంచెం కట్టరా అంటాడు, గుడ్డి కలపడా? కనపడలేదు గుడ్డ. అదే స్వామి ఇప్పుడే కట్టేస్తారు స్వామి, అది వడ్డీ తగ్గించుకో స్వామి అంటే స్వామి అసలు కట్టమంటాడు. ఇది మేల మీద వడ్డీ తగ్గించుకోవాలంటే మళ్ళీ వినయం ఉండాలా, బతిమలాడాలా. ఆయన కూడా అంతే, ఇంత బాబాలు కాదు భగవంతుడిని. కాబట్టి ఎంత కష్టాలైనా భగవంతుడు మనం త్వరగా తీర్చేస్తాడని గుర్తించుకో. ఇంకోటి కూడా అన్నాడు, నా కష్టాల ముందు నీ కష్టం ఎంత అన్నాడు. భక్తుడి కష్టాల ముందు మన కష్టాలు చాలా తక్కువ. రామదాస్ కష్టం ముందు, అన్నమయ్య కష్టం ముందు, సతీ సక్కుబాయ్, సతీ సుమతి, వాళ్ళ పక్కన రాముడి కష్టం ముందు, కృష్ణుడి కష్టం ముందు. చిన్నప్పటి నుంచే కష్టాలు కృష్ణుడికి. పుట్టనే అన్ని కష్టాలే కదా పాపం. మరి అంత కష్టాలు వరకు ఉన్నాయా? లేదు, దానికి బెంబెలు పడిపోతాక. అందుకని నా కష్టం ముందర పదం పడాడు. నా అంటే మాస్టర్ గారికి కాదు, ఆ తత్వం మీద. ఇలా ప్రతి ఒక్కటి మనం గుర్తుంచుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే మహాత్మ దగ్గర ఉంటే మనకేదో వచ్చేస్తుంది అని ఒక ఫీలింగ్. మహాత్ముని ఏమైనా చూస్తే మనకేదో లిపి తగులుతుంది, ఆయన చేయి తాగితే మనకేదో వచ్చేస్తుంది అనే భ్రాంతి. ఆయన తాగితే మనకే వస్తుంది.
మనకే రాదు. మన భావాలు సర్దిద్దుకుంటే ఆయన సంకల్పిస్తే వస్తాయి, లేకపోతే రాదు. ఇది చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన తాగితే నాకేం రాదు, ఆయన నాకు ఇవ్వాలనుకుంటే నాకు వస్తుంది, నేను తాగితే నాకేం వస్తుంది? అర్థమైంది లేదు. ఆయన పక్కన ఉండాలనే కదా మన సంకల్పం. ఆయన పక్కన ఉన్నాడు, పక్కన ఉన్న తర్వాత ఎందుకుంటున్నావు నువ్వు? మారతామనుకుంటున్నావు. ఆ సంకల్పం గట్టింది, ఆయన అనుగ్రహిస్తే మనం మారతాం, మన ప్రయత్నం ఉంటే. ఇంకోటి మారదని పోతున్నారు ఎవరన్నా అది చెప్పడం ఉంది. అసలు మారదని ఎంతమంది పోతున్నారమ్మా? మారాలని కోరేవాడు ఎంతమంది చూపించండి. నేను లేదు, ఉండేవాడు చూపించి చేద్దండి, దానికి వివరణిస్తా. నేను మారాలని భగవంతుడి దగ్గరికి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నాము? ఇక్కడ ఉండేవాళ్ళని మాట్లాడతాం, బయట సంగతి పడుతుంది. చాలా అరుదుగా ఉంటారు, మీ దాంట్లో ఉంటే ఉండొచ్చాము. నాకెంతసేపు అయినా మా పాప పెళ్లి కావాలి సామె అని కోరుకుంటాడు. మారంటే ఏమిటా? అన్నీ నీకు తెలుస్తామే, నాకైతే నేను అడగను. అది మారడం అంటే. అలా ఉండగలుగుతున్నామా? మరి నేను మారాలని పోతానని చెప్పి ఏదో పెద్ద పుస్తకం మాట చెప్పి సరిపోయింది నాక కాపీ కొట్టా. మన తెలియని గొంతెం కోరుకుంటూ పోతాంటాం మనం. అందుకని వాళ్ళు తాగితే, వాళ్ళు కాళ్ళు నీళ్ళు తాగితే మనకేం రాదు. ఇది నా మాట కాదండి, రమణ మహర్షి గారు చెప్పిన మాటే. రమణ మహర్షి స్నానం చేస్తున్నా, స్నానం చేస్తామంటే గంగ స్నానం కాలం నీళ్ళు పడతాయి కదా, క్యూగా ఉండరు జనాలు. నీళ్ళు పడతామంటే పట్టుకుపోయాడు పోటీ పోటాల మీద. ఈ స్థాయి వచ్చేటప్పటికి కొట్టుకుంటుంటారు నీకన్నా అనేసి. ఈ అర్థం కాదు రమణ మహర్షి గారికి. నీళ్ళు కొట్టుకుంటారు. చేస్తాం, నీ శరీరం తాకి నీళ్లు తాగితే మాకేదో పుణ్యం వస్తుంది అన్నారు. ఎవరు వచ్చినా మళ్ళా నాలాంటి భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు మళ్ళాంటి పాపం వచ్చిపోతారు నాలాంటి భక్తులు. అప్పుడు ఆయన అన్నాడు, అలా పుణ్యం వస్తే మొట్ట నా గోసుగుడికి రావాలన్నాడు ఆయన. వాళ్ళు అనుగ్రహిస్తే వస్తుంది ఏదైనా సరే, వాళ్ళు అనుగ్రహం మనకి ఏం రాదు. అందుకని సాధకుడు ఎప్పుడు కూడా గురువుకి స్త్రీకి అగ్నికి దూరంగా ఉండాలి అని శాస్త్రము. దగ్గర అనుకోండి మనకు లోపాలే కనబడతాయి, దగ్గరుండి చూడండి లోపాలే కనబడతాయి. లేదు, గురువుకు దగ్గర ఉంటే కదా ఆయన మనకి చెప్తాడు, దూరంగా ఉంటే మనకు ఎలా తెలుస్తుంది? నేను చెప్పేది ఉంది ఇక్కడ. ఆయన దగ్గర ఉంటే ఆయన ముందు ఆయన లోపాలు కనబడుతుంది. ఆయన దగ్గరుండి చెప్తాడన్నారు. ఆయన చెప్తే ఎంత మాట మనం విన్నాము, వింటున్నాము. మీరు నేను పక్కన పెడదాం, బాబా చెప్తాను చూద్దాం. బాబా దగ్గర నానా చర్చ వరకు 18 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. లెక్క పెట్టండి. ఎన్ని నెలలు? 18 12 ఎన్ని రోజులు? లెక్క పెట్టండి. లెక్క నాకు తెలియదు. అన్ని రోజులు ఉండి కూడా బాబాకి నైవేద్యం ఇచ్చాడు, అక్కడ పెట్టాడు. కాసేపు బాబా చూస్తున్నాడు. బాబా తినన్నాడు, నేను తిన్నానన్నాడు. బాబా ఎక్కడ తిన్నావు బాబా? నువ్వే చూస్తూనే ఉన్నాను. ఆ చేమను డబ్బులు తిన్నాను అన్నాడు. అని గెలిపాడు. నువ్వు తినలేదని సంగతి మనం పిలిచాడు. ఆయనకు అదొక దొరదానికి దగ్గరకు వచ్చాడు కదా, వాడిని స్నానం పట్టాలని. అప్పుడు ఆయన మాట్లాడు, నాన్న 18 సంవత్సరాలు కావండి, నువ్వు తెలుసుకునేది ఇదేనా? మరి 10 సంవత్సరాలు పక్కనే ఉన్నాడు. మరి ఆయన చెప్పి తెలుసుకున్నాడా? మరి ఆయన తెలుసు మా సంగతి ఏంటి? ఇప్పుడు ఆయన లేడు బాధ్యంగా అని కదా అనుకుంటాను. మనం ఏం తెలుసుకుంటున్నాం? పోనీ ఆ భగవంతుడు ధర్మము సత్యము చెప్పలేదా? ఏ భగవంతుడు సరే చెప్పలేదా? ఎంత మాత్రం ఉన్నాం మనం 10 మాట ఇక్కడ. మనకు తెలియదు, ధర్మం తెలియదా? సత్యం తెలియదా? మన కర్తవ్యం తెలియదా? మన బాధ్యతలు తెలియదా? వీడికి పగ సక్రమంగా మనం ఉంటున్నామా? నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నానా? ఇంట్లో చెప్పండి, ముందు బయట సంగతి చూద్దాం. ఇంట్లో ఉన్న విధి లేక గతి లేక హృదయపూర్వకంగా ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని విమర్శించడం లేదు, ఆలోచించుకుంటున్నాం. హృదయపూర్వకంగా నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తానని చెప్పాను, చాలా అర్థం అండి. మనం అట్టని మానేస్తామా? మానకూడదు. అంతో క్యాల్చాలంతే. అందుకని ప్రయత్నం గుడిగుడి వేస్తున్నాం. ఎంతకాలాన్ని గమ్యం చేరగలం. అందుకని గురువు అంటే నేను మారుతానంటే ఎంతమంది మారుతున్నారు చెప్పండి ముందు. అసలు అది హెచ్చరికండి. ఇక్కడ
అందుకని వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఎప్పుడు వాళ్ళు గుర్తుంటారు. విరహంలోనే ఆనందం ఉంటాయంటారు. ప్రేయసి ప్రియులు చెప్తే అర్థమవుతుంది. ఓ మా మేఘా సందేశం, మా మేఘాల సందేశం పంపిస్తాడు ప్రేయస్కి. ఏదో ఒక మహాకవి. మరి వాళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. మరి దగ్గర వెళ్ళలేదు మనసుంతా. మీకు నాకు పడదు, పెద్ద కలుసుకుంటాం. దగ్గరే ఉన్నాం కదా మనం, దూరంగా ఉన్నామా? పెద్దగా నన్ను కలిసేది. మా అమ్మాయి అమెరికాలో ఉంది, నేను ఇక్కడ ఉండా, సైలెంట్గా మాట్లాడతాను. పక్కన వాడు కూడా వినపడుతుంది. సరే అమ్మాయి చెప్పి బాగుంటుంది, ప్రేయసి గురించి చెప్తే అర్థమవుతుంది. వాడు దూరంగా ఉన్నా కూడా అసలు వాళ్ళు మాట్లాడుతున్న సంగతి వాడు తెలియదు. పెద్దలు కలుస్తున్నారు ఉంటుంది. మనుషులు దూరంగా ఉన్నారా? మనుషులే దూరం, మనుషులు దగ్గర ఉన్నారు. అది దగ్గర. కాబట్టి ఆయన దూరమా దగ్గర కాదు, మన మనసులు దాన్ని కలపడానికే ఆయన చెట్టు గత పారాయణ. అందుకని వారికి దూరంగా ఉండు. ఇట్లా ప్రతి ఒక్క విషయం మాస్టర్ గారు స్పష్టంగా ఆయన తెలియజేస్తూ వచ్చే ఉంటాడండి. అంటే ఒక్కొక్క అనుభవం ఎలా ఉంటుందంటే మనల్ని ఉన్నత దిశగా తీసుకుపోయే విధంగానే ఉంటుంది. అది మాస్టర్ అన్న ఔన్నత్యం. మన గొప్పతనం అనండి, ఇంకేం గొప్ప అనండి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. ఇది కాని ఖర్చులే, ఒక 2 గంటలు టైం స్పెండ్ చేయడం అంతే. దీనికి ఏం ఖర్చు? ఏం తెచ్చారు ఈ డబ్బులు ఈ పూజకి? మీరు నేనేం తెచ్చారా? మీరేం తెచ్చారా? ఏమి తారా? కానీ ఈ సత్సంగ ప్రయోజనం అనేది ఆలోచన చేస్తుంది. మన సంస్కృత భర్తాల తర్వాత చూద్దాం, ముందు ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన పూజ స్టార్టింగ్లో మీకు ఆలోచన వస్తుందా లేదా? ఆలోచిస్తారు. ఇంకోసారి ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఇట్లాంటివన్నీ ఎందుకు అనవసరంగా అక్కడ మీ మన సమయాన్ని వృధా చేసుకోవడం అని మీకు ఆ భావన కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భరద్వాజ మహర్షి గారు ఒకరికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత బాధగా ఉంటుంది కదా ఎవరికన్నా. ఆ బాధలో మాస్టర్ గారి బాధ ఉత్తరం రాస్తే మాస్టర్ గారు అద్భుతంగా తన తీరిక సమస్యగా ఉత్తరం రాశాడంట. ఇది అందరికీ ఉపయోగం. మరణం అంటే ఏమిటి, చనిపోతే ఎందుకు మనం బాధపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. వెంటనే అన్నాడు, ఈ బాధ తప్పనిది ఎవరికి? పుట్టుకంటే మరణం అనేది సహజం. ఏదైనా సరే ఈ పుస్తకం వచ్చింది శాశ్వతంగా, ఇది మట్టిలో కలిసిపోతుంది. ప్రతి వస్తువు మట్టిలో కలిసిపోతుంది. పుట్టుక అంటే అది ఖచ్చితంగా క్షీణించడం, అది నశించడం, దాని ధర్మం అది. ఇది తప్పనిది ఎవరికి? ప్రతి వారికి తప్పదు. రాముడికి తప్పిందా? కృష్ణుడికి తప్పిందా? బుద్ధుడికి తప్పిందా? యేసుక్రీస్తు తప్పిందా? మానవ జన్మ అయిన తర్వాత అది నశించడం సహజం. దానికి ఎందుకు బాధ? పోనీ ఎవరికి తప్పింది? ఒక మహాత్ముడు జరుగుతుంది బుద్ధుడు, రామకృష్ణ పరమహంస ఒక ఆవిడ వచ్చి మా బిడ్డ చనిపోయాడండి, మీరు బతికిస్తారంట కదా అన్నప్పుడు, బతికిస్తానమ్మా, ఈ ఊరిలో ఎవరింట్లో చావు లేదో ఒక పిటికి మిరియాలు తీసుకునిరా, నేను బతికిస్తాను అన్నాడు. అంటే ఊర జరిగితే చావు రెడ్డిలు ఎక్కడ ఉంటుందా? అది సత్యం, అది గుర్తుపెట్టుకో మనం. రెండవది, చనిపోయిన చూసి మనకు అటువంటి గతి పడుతున్న మధ్య మనకు ఆలోచన రాదు. మనం బతుకున్నాంలే అనుకుంటాం. అదే మూర్ఖత్వం అన్నాడు ధనవరాజు. ఈ ప్రపంచంలో ఏదైతే వింత అంటే అది చెప్పాడు ఆయన. చనిపోయిన చూస్తూ మనకు మాత్రం చావు అనుకుంటామట. అది వింతేనా దృశ్యం, వింతేనా విషయం, అది గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అసలు అది బాధని ఎవరు చెప్పారు? విడుదల. అది చొక్కా చిరిగిపోయి చేసుకుంటామా? కొత్త చొక్కా వేసుకుంటాం. ఈ శరీరం అలాగే ఉంటుంది. అలాగే ఈ శరీరం పోయింది, ఆత్మ అలాగే ఉంటుంది. ఇంకో శరీరంలో పోయింది, అలాగే ఇది అద్దె కొంప అంటారు. బాడిగిల్లోడికి ఏం భయమ్మా? కొత్త ఇల్లు అడగడు పోతా ఉంటాడు వాడు. సొంత ఇల్లుడికి బాధ, వాడు మీకు కొట్టాడేమో, అది కొట్టాడేమో, ఇది ఏం బాడికి ఇస్తాడు వాడే పాపం. కంటి నిద్ర ఉండదు వాడికి. వాడు ఏం చేశారో, సొంత ముడిపోయిందో, పిల్లకాయలు ఉంటారు నిద్ర రాసారేమో, పిండి కొట్టాలేమో, ఇదేది వాడికి. బాడికి హ్యాపీగా ఉంటాడు, వెళ్ళిపో మా పోతాడా అన్ని అట్ట వేసిపోతా ఉంటాడు. అది పలానా పోయింటుంది, ఇది పోయింటే అది పోయింటుంది. అలా ఉండాలి దీనికి ఉంటాడు. అది కంపెనీ. దీనికోసం ఎందుకు నీకు దిగులు?
భరించరాని బరువులు కొంతకాలం భరించాడు, తిరిగి ఆ బాధని తీయేశాడు. అందుకే మహాత్ములు ఈ శరీరం ఇప్పుడు వదిలిపెడతాను వాళ్ళు తొందరపడతా ఉంటారంట. ఇంకా వదిలేస్తాను అదిసేపు మోసేది ఇది బరువు వాళ్ళకి శరీరం. పెద్ద బరువు పెట్టి ఎలా ఉంటుంది, ఎప్పుడు దించేస్తాను అనిపిస్తామలా అలా ఉంటుందట. ఆ భావనతో ఉండు. మనం భయంతో మనం అదేదో పెద్ద ప్రమాదం ఊహించుకుంటున్నాం. మన ఆత్మ ఎక్కడికి పోదు. ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు ఇది ఎవరికి తప్పదు. జనమరణాలు అనేది ఎవరికి తప్పదు. ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు. ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోండి, వాడి శరీరంతో పనిలే, వాడు ఎప్పుడు కనబడతాడు, ఎప్పుడూ ఉంటాడు. అంతవరకు పుట్టుక మరణం, పునర్పి జననం, పునరుద్ధి మరణం. అంతవరకు ఇవి తప్పనే తప్పదు. సొంతలు కట్టుకునేంత వరకు, స్థిరంగా ఉండేంత వరకు వాడి గురించి మనం అవసరపడాల్సిందే. వాడు పొమ్మన్నప్పుడు పోతా ఉండాల్సిందే. సొంతలు కట్టుకున్న తర్వాత మనం స్థిరత ఏర్పడతాం. అది ఆత్మసాక్షాత్కారం కాదంటారా? సందేహం అడగండి. ఇంతకుముందు శరీరం అద్దె కొంపకి చెప్పారు కదా, దీనికి అది అద్దె కొంప. ఎక్కడికి పోతాడు వాడు, సొంత బాధ. ఇప్పుడే ఆత్మసాక్షాత్కారం స్థిరంగా ఉంటున్నాం. స్థిరంగా ఉన్నప్పుడు ఇంక వాడికి బాధ ఉండదు. ఏదైనా కూడా సరే. అంటే ఒకే విషయాన్ని రెండు కోణాలు మనం చెప్పుకోవచ్చు. ఆలస్యం అమృతం విషం. అదే దేని అనిపించుకోవాలి. కానీ ఏంటి నిదాన పద వంటి మళ్ళీ ఆలస్యం విషయం అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పారండి, ప్రతి ఒక్క దాంట్లో సమయానుకూలంగా దాన్ని అనుభవించుకుంటూ నీ ఉన్నతికి ఉపయోగించుకో. గెలకబాక తప్పు ఉందా ఎప్పు ఉందా అనే సంగతి, దాని భావాన్ని గ్రహించు సందర్భానుసారంగా. అందుకే అసత్యమైన అది ఎప్పుడు చెప్పాలి, సత్యమైన అసత్యం చెప్పు, అసత్యమైన అసత్యం చెప్పు. ప్రాణం పోతా ఉంటుంది. సత్యం చెప్పాడు టపక్ లాగా వేసిపోతుంటాడు. హార్ట్ పేషెంట్ నేను డెత్ పేషెంట్ వచ్చింది అనుకోండి, నేను నిజమే చెప్తా అని చెప్పేవాడు టపక్కలు పోయాడు. అలా అబద్ధం చెప్పాలి. బాగా అబద్ధం చెప్పాలండి. రే పుయ్యాడు అంటే పట్టుకుంటున్నాడు. సమర్థించుకోవడం కాదండి, వివరించుకోవడం. అట్లా కొంత బాధ సహజమైన ఈ రీతిన ఆలోచించి ధైర్యంగా ఉండాలి. ఇలా ఆలోచించు. ఎక్కడ పోయింటాడు మీ నాన్న? ఈ ఇంకో దగ్గర పోయింటాడు. అంతే ప్రాణం దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత ప్రాణం తీరిపోయింది. కాబట్టి ఇలా నువ్వు ధైర్యంగా ఉండు. అలా ఆలోచించడమే ధైర్యం. ఇది చెప్పాడు ఆయన. ఇది మనకు ఉపయోగపడదా? ఉపయోగపడేది. మనం ఏ పని చేసినా ఉపయోగం ఉండాలండి. వ్రతం చెడినా అది ఆ పాయింట్ చెప్పాలా. వ్రతం చెడినా పని దక్కాలి. మన వృధా పోయినా వీడికి వచ్చిన దానికి 4 ముక్కలు మనసులు లోపలికి ఎక్కాలి. అయ్యో మనం టీవీ సీరియల్ చూడకపోయినామే, సతనామ భగవతి ఆ భగవతి చూడకపోయినామే, సత్సంగం ఇంకా పిలిచారు కాబట్టి ఇంకా మాట గుళ్ళ ప్రసాదం ఎక్కువ పెట్టదేమామి అనేసి వచ్చి కూర్చోనుకోండి. మొత్తం పోయింది. ఇక్కడికి వచ్చిన బయట అనుకోండి, పోయిన సీరియల్ పోయింది కదా, ఏదో 2 మాటలు మనకి ఎక్కారా. హాస్యం కాదండి, వాస్తవం గురించుకుంటున్నాను. అంటే అయితే ఇంత సమయం ఉందా కదండి, అందుకని ఇక్కడ చెప్పడం. కాబట్టి అటువంటి ఆలోచన కలిగింపచేయడమే అదే ధైర్యం అంటే. అందుకని నిత్యము భగవద్గీతని శ్లోకాలు పారాయణ చేయమన్నాడు. మనం పారాయణ చేయలేము. కనీసం గంటసార్లు ఉన్నది ఏది భగవద్గీత గురించి, దాన్ని విన్నా చాలు. కొన్ని శ్లోకాలు ఎక్కువ శ్లోకాలు గంటాపు 40 నిమిషాలు ఆయన ముఖ్యమైనవే చెప్పాడు. మనకి మన జీవితం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి మనం నిత్యం పారాయణ చేయాలి. సరే నాకు వీలు కాదండి, ఘంటసాల మనకు తెలియదు అనుకోండి, బాబా చరిత్రలో దాని భావాలన్నీ ఉంటాయి. భగవద్గీతలు ఏం చెప్పారో అవన్నీ కూడా బాబా చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఎట్లా అంటే అది వింటే మరి ఇదే కదా బాబా చెప్తుంది, అందుకని ఏమంటున్నాను. కాబట్టి ఇక్కడ
మనందరికీ బాబా ఉన్నాడు. మనమే భయపడితే, మనమే దిగులు పడితే సాయి అండలేని వారి సంగతి ఏంటి? బాబా మనకు ఉన్నాడు, మరి బాబా లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం అంతో ఎంతో కొంత ధైర్యం తెచ్చుకుంటున్నాం. చిన్న కష్టాన్ని తట్టుకునే సామర్థ్యం మనలో ఉంది. అది గర్వంగా చెప్పుకుంటున్నాం. నేను పూర్తిగా చెప్పడం లేదు, అంతో కొంత అని చెప్తున్నాను. ఆ అంతో కొంత కూడా లేని సంగతి చతికి పడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటా అనుకుంటున్నారు, వీళ్ళు పారిపోవాలనుకుంటున్నారు. లేనో లేరంటారా? మన వాళ్ళతో పోతే కూడా వాళ్ళు ఎంతో మేలు. కాబట్టి దానికి తృప్తిపడు నువ్వు. ఈ అండలేని వాడి సంగతి ఏంటి? వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ఒక్కసారి ఆలోచించు. దిగులు పడు అనే ఉంటే నా పరిస్థితి కంటే దిగులు పడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు మాస్టర్ గారి పరిస్థితి. ఆయన జీవితం ఒకసారి పరిస్థితి విజయనగరం ఉన్నప్పుడు విజయనగరి ఒంగులేని తర్వాత ఒక పూట అన్నం గడవాలట కష్టపడ్డాడు. ఉద్యోగం వదిలేశాడు. ఆ ప్రెస్ మీద ఆధారం, పత్రిక మీద 2 పిల్లలు, అమ్మగారు ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సంపాదన లేదు. ఆ కష్టాలు మన చదువు ఎవరికి లేవు. వేళకి 5 ఏళ్ళు పోతా ఉన్నాయి లోపలికి. మరి ఆయన పరిస్థితులకి పోల్చుకుంటే నాన్న చనిపోయింది ఒక లెక్క, ఆ దిగులు ఒక లెక్క, ఆ కష్టం ఒక లెక్క. అందుకని భాగవతం చదవమన్నారంట. భాగవతంలో అందరూ భక్తుల యొక్క జీవిత విధానాలు అది చదివామనుకోండి మనకి ధైర్యం వస్తుంది. అది చాలైపోతుంది. అందుకు బాబా చరిత్ర చదవమని చెప్పడం అండి. ఎందుకంటే బాబా చరిత్రలో చూడండి పెద్దగా లేదు. మీరు రోజుకు ఒక అధ్యాయం 4-5 పేజీలు చాలు, మన జన్మ ధన్యం అవుతుంది. భాగవతం వస్తున్న టీవీలో కూడా వస్తుంది నైట్. సద్గురు శాస్త్రులు 8:30 భాగవతం వేస్తున్నారు. భాగవతం మరి భాగవతం వస్తే ఆ భాగవతం చూసినా కూడా అందులో అర్థం డైలాగ్స్ విన్నా అనుకోండి అద్భుతంగా ఉంటుంది. అలా నా కష్టం ముందు ఎక్కువ కథలు మీకు ఎవ్వరికి లేవు. ఆలోచన శక్తి చూస్తే దిగులుకి అర్థము లేదు, అవకాశము లేదు. ఆలోచిస్తే దిగులుకి కష్టానికి అసలు అర్థమే లేదు. దుఃఖపడి ఏడ్ చేసి మీ నాన్న పైకి లేస్తాడా? నీ ఆరోగ్యం చెడుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆప్తులు బాగా చదివినారు అనుకోండి, ఏదో పెద్ద బాధపడి ఏం చేస్తాం? బాధపడి ఏమైనా చేయగలమా? ఒక్కటి చేయగలం, వాటి కోసం ప్రార్థన చేయగలం. అదే మనం చేయవలసింది కూడా. మన సంబంధించిన ఏడవడం కాదు, వాళ్ళ కోసం భగవంతుడా వీడికి ఉత్తమది కలిగించు అని చేస్తే మన కర్తవ్యం నెరవేర్చినట్టు లెక్క. ఇంకా మాట్లాడితే ఎందుకు ఏడస్తాను తెలిసిన నా బొడ్డు కాదు మీరు కాదు. అయ్యో నువ్వు కానీ ఉంటే నాకు ఇది ఇచ్చుంది, నువ్వు కానీ ఉంటే అయ్యో అది పోయింది అది ఏడ్చాడే. నేను ఏడ్చారంటే మా నాన్న విషయం మీ సంగతి మాట. ఆయన వెళ్ళిపోయినానే, ఆస్తి రాయలేదే, అడగ 4 ఉన్నారే, మరి దిగి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి? నువ్వు ఎందుకు పోయినావు? ఇప్పుడే కొంచెంకాలం ఉండకూడదు, నాకు రాయిసి పుట్టిన తర్వాత పోకూడదు, అయితే పోవాలా, రాసిన తర్వాత అప్పుడు పోవాలా. అది నా ఏడుపాటి. అందుకే దానికి అర్థం ఉండదు, అవకాశం ఉండదు. మనం చేసే కర్తవ్యం ఒకటి సత్యం. నువ్వేం చేస్తావో నీ తండ్రికి కానీ నీ తల్లికి కానీ స్నేహితులకు కానీ అటు మరణ సంబంధం జరిగినప్పుడు నీ కర్తవ్యం ఏమిటి? వాళ్ళ కోసం ప్రార్థించు. అందుకే మాస్టర్ గారు ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అయ్యారంటే చూడద్దు అంటాడు. ఏం సార్ అంటే నువ్వు పోయినావు అనుకో, వాడికి ఏదో అయిపోయిందని వాడు ఫీల్ అయిపోతాడు. ఎంతమంది చూస్తారు అది దీనికా అంటే నాకు పెద్ద రోగం అది ఫీలింగ్ వస్తుంది కదా. అలా వెళ్ళదాక వాడి కోసంగా ప్రార్థించేది, దునికి పోయి కొబ్బరికాయ కొట్టు, వాడి కోసం అర్చించేది, వాడు కోరుకుంటాడు. అలా చెప్పారండి మాస్టర్ గారు. ఇది మంచి స్ఫూర్తి ఎవరా కాదమ్మా? ఇది మనం నేర్చుకోవాల్సిందండి. ఖర్చు పెట్టలేని పని చెప్తాను మా మాస్టర్ గారు ఇక్కడ. కాబట్టి కర్తవ్యం ఒకటి సత్యం. ఎప్పటికైనా కాలాన్ని మరణాన్ని జయించేది రెండే, ఒకటి నిష్ఠ, 2 సబూరి. కాలాన్ని జయిస్తుంది, మరణాన్ని జయిస్తుంది. మరణం చావు లేకుండా పోవడం కాదండి, మరణం అంటే భీతి లేకుండా ఉంటుంది. నిష్ఠా సబూరి అంటే. అందుకే బుద్ధుడు అంటాడు మృత్యువును ధ్యానించు, మృత్యువును జయించు అన్నాడు. చావుని ఎందుకు ధ్యానించేదంటే అది ధ్యానిస్తే
శరీర మార్గంలో పోతాం. మనం చనిపోయినా మనం జీవించే ఉంటాం. మృత్యువుని జయించంటే అదే అర్థం. ఇప్పుడు అబ్దుల్ కలాం చనిపోయాడు, ఎంతమంది గుండెల్లో ఉన్నాడు? మహాత్మా గాంధీ చనిపోయాడు, ఎంతమంది గుండెల్లో ఉన్నారు? వాడు మృత్యువుని జయించారు వాళ్ళు. మా అత్తగారు ఒక ఆమె జపం చేసుకుంటారు, 4 గంటలకి వెళ్ళేసి జపం చేసుకుంటా ఉంటుంది. ఆమె చనిపోయేటప్పుడు కూడా మంచం దిగి కూర్చొని జపం చేసుకుంటానే చనిపోయింది, అట్నే కూర్చొని. అలా ధ్యాస ఆమెకి రావాలంటే చిన్నప్పటి నుంచి ఎంతగా ఆమె అభ్యాసం చేసి ఉంటుంది. అప్పటికప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? లేదు, ఆమె చిన్నప్పటి ఇంపాసిబుల్, రావడం అవకాశం ఉండదు. నాకు అయిన తర్వాత నాకేమో రామ అనుకోని పెద్ద కష్టం కాదు అనుకుని మామూలుగా గడిపేస్తూ చనిపోయినప్పుడు రామ అనుకోవాలన్నా కూడా మాట రాదు. ఒకవేళ మాట వచ్చినా నా దృష్టి అంతా ఇంతవరకు ఏం చేశానో దాని మీదే ఉంటుంది. దాని మీద కాకపోయినా ఉండే బాధల వల్ల తగ్గం రాదు, అన్ని మోసుకుపోతాయి. ఒకవేళ వచ్చినా కూడా నా పొట్టుకోడు వాడికి ఎంతసేపు డబ్బు చేర్చి పెట్టడమే, ఖర్చు పెట్టాడు. అవసరాలు పడిపోయినాడు, ఇంకా చనిపోతా ఉన్నాడు. అందరూ ఏడుస్తారు చుట్టూ కూర్చొని, ఎవరు కోడళ్ళు మన వాళ్ళు అందరూ వేస్తున్నారు. 90 ఏళ్ళు అయిపోయినాయి, ఏడుస్తూ ఉన్నాడు. వీడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు అబ్బా ఇంకా పోతానని కానీ ఏడుస్తాడు అనుకున్నారు. ఎవరు? మనవాళ్ళు వాళ్ళ కూతురు కోడలంతా కూడా ఇది కూడా ఏడుస్తాడు, మన కోసం ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నారు? మరి ఆయన ఆ దీపను ఒత్తి ఎక్కువ వేస్తున్నారు, నూనె ఎక్కువ ఉన్నారు. తప్పని పోయినాడు, ఆ పడలు పోయినాడు. అట్లా ఉంటే ఆ స్మరణ రాదు. మీరు చెప్పారే అవి చిన్నప్పటి నుంచి ఆ ధ్యాస ఉండడం వల్ల మంచం మీద పడుకు దించేయమంటారు అన్నమాట. మనకు తెలుస్తుంది. ఏర్పేట్ల స్వామి దగ్గర వెంటనే దింపేశారు. ఇక్కడ కూడా జరిగింది సూర్యపేటలో కూడా. చూస్తానే అది నా గబాలు దించేయండి అంటున్నది. మంచం మీద నుంచి దించి కింద పెట్టారు. అంతే 2 నిమిషాల్లో ఆ బావ పట్టు చూస్తే ఇక్కడ వేసి అది ఎట్టొస్తుంది, వచ్చేస్తుంది పుట్టుతోనే. అభ్యాసం చేయాలి, అందుకే నీ ప్రయత్నం. ఇప్పటివరకు గత వరకు అన్నీ చేసాం, ఇంకెంతకాలం మనకి లేదు. కాబట్టి ఈ క్షణం అందుకే ఈ సత్సంగం. ఎందుకు ఇంటే సత్సంగం అవసరం ఏముంది? ఏడుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందా? ఉండదు. ఇదో విధంగా మన దగ్గర మన సమాజం ఉపయోగపడాలి అది మాస్టర్ గారు చెప్పిందండి, అంతే ఇంకేం కాదు. కాబట్టి కాలాన్ని మంచి నిష్ఠాసబూరి అని చెబుతూ ఈ మాట మనకి అందరికీ ధైర్యం ఉత్సాహిస్తుంది కదండి. మన బంధువులు అయిపోయినా, మన స్నేహితులు ఉత్సవం అయిపోయినా కూడా రుణాలను తీరిపోయింది, వారికి ఏం చేయాలి మనం చేస్తాం. ఈ మాట రామాయణం చెప్తుందండి, సీత కూడా చెప్తుందండి. ప్రతి ఒక్కరు ప్రమాణం చేస్తారు, మీకు ఏదో సొంత కవిత్వం కాదు. సీతను ఆహ్వానించాడు రావణుడు. ఆంజనేయ స్వామి వెళ్ళి అడిగితేకి వెళ్ళి కూర్చుంటానే ఎంత సంతోషం ఉంటుంది. రాముడి నుంచి ఉద్దోత వచ్చాడు, హనుమంతుడు ఇచ్చాడు. వస్తానే సీతకి సంతోషం కదా. ఏం అడుగుంటుంది చెప్పండి? గుర్తడిగింది లేండి, గుర్తడిగింది. సార్ రాముడు పంపించాడు తెలిసింది. అయిన తర్వాత మనమైతే ఏమడతాం? గుర్తు చూపించాడు రాముడు మనిషి తెలిసిపోయింది. తీసుకెళ్తాను రమ్మంటే లేదు, రాముడు వచ్చే తీసుకెళ్ళాలి అంటే రాముడు వచ్చే తీసుకెళ్ళాలి అని మనం విన్నాం. ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, రాముడు నన్ను తలుచుకుంటూ అతని కర్తవ్యాన్ని మర్చిపోయాడా అని అడిగింది. మీకు ఇప్పుడు మాట ఇప్పుడేంటే హనుమంతుని తీసుకుపోతాను అంటే అప్పుడే నా మాట రాముడు తీసుకుపోవాలనేసి బాగా పట్టుకోండి. మనం డైవర్స్ అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకుంటాం మనం. నేను తీసుకుపోతాను మా బుధాల మీద అంటే నువ్వేం తీసుకుపోయింది, రాముడు తీసుకోవాలనేది. అంతకుముందు అన్నమాట ఏంటంటే, నన్ను తలుచుకుంటూ కుమిలిపోతుకుంటూ పొలబడి అది చేయవలసిన సంధ్యావతి వంతాడు కదా, అశ్వతి మర్చిపోయాడా, నన్ను తలుచుకుంటున్నాడా? ఎందుకు చెప్పిందామా? ముందు కర్తవ్యం అది చేయాలి అని చెప్పలేదు. అదే మాస్టర్ గారికి బోధిస్తున్నాడు. ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. మాస్టర్ గారికి హాస్యం కూడా చెప్పేవాడండి. ఇప్పుడు చెప్పడానికి వీపు గీరుకోవడం వేసా. ఒకరు వచ్చి మాస్టర్ గారు ఒకరికి వచ్చాడు. వస్తా అంటే ఎవరో బొట్టుగాడు మాస్టర్ గారు సంతకం ఉంటే బాగుంటుంది కదా, అది గుర్తుగా పెట్టుకుంటాం కదా అనుకుంటాం కదా మనంతా కూడా. ఆయన చేతి రాసి వస్తుంది ఇప్పుడు. ఆ మాదిరిగా అందరితో ఎవరు మాట్లాడతారా? పరిచయం ఉండదు. దానితో మీరు పరిచయం ఉన్నారా? నా బోటు కూడా వచ్చాడు. మా అమ్మ మాస్టర్ గారు చెప్పి సంతకం పెట్టించి మా
మీరు తెల్లగాలి వెతుకుని సంతకం పెట్టుకుంటున్నారు. ఏరా నా ఆస్తి రాసుకుంటారు, తెల్లగాలి సంతకం ఎవరు పెడతారంటే అది రాసుకుంటారా అన్నాడు. హాస్యమా నిజమా? హాస్యంలో కూడా జోస్యం ఉంది. నా ఆస్తి అంతా రాసుకుంటున్నావా? నా వారసత్వం తీసుకుంటున్నావా? ఎన్ని వస్తుందండి? అద్భుతం. తీసుకుంటే నా సంతకం పెట్టాడే లేదా? పెట్టాడు. చూడండి మనకి ఏం కనపడుతుంది, ఏదో తమాషా చెప్పాడు అనిపిస్తుంది. అందులో నా సంతకాలు పెట్టి మీ ఓట్లు మా బట్టలు ఇచ్చారనుకోండి, సంతోషపడుతూ కూర్చోన్నాను. ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్క విషయం కూడా అంటే మాస్టర్ గారి యొక్క జీవిత విధానం ఎలా ఉందో మనం నేర్చుకోవాల్సింది ఒకటేమండి, నిరంతరము వాళ్ళు లేరు అనే భావన పక్కన పెట్టాలి. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎవరు? మాస్టర్ గారు, బాబా గారు. రాముడే ఉన్నాడు ఇప్పుడు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నారు. కృష్ణుడు చాత్రం చెప్పినవాడు ఎంతమంది లేరు భాగవతంలో. భక్తుడి కోసం కృష్ణుడే తిరిగాడు. ఎక్కడ? ఉడిపిలో. ఉడిపిలో దర్శనం లేదంటే ఎలా సందులో చూస్తూ ఉంటే ఆయన వాళ్ళ పక్కన తిరిగినాడు. ఇప్పుడు అట్టే ఉంది. మరి సాక్షాత్కరించరా? మరి ఉన్నారా లేదా? అప్పుడది రాయి అనుకుంటే విగ్రహం అనుకుంటున్నాం. సాక్షాత్ స్వరూపం అది. ఆ భావంతో ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. మహాత్ములు ఎప్పటికీ మరణం ఉండదు. మేము కాశీ దగ్గర నుంచి ఒక దగ్గరికి శివాలయంకి వెళ్ళాం. ఒక స్వామి తీసుకెళ్ళాడు. అక్కడ పోతే అక్కడ ఏమంటే స్వామి ఈశ్వరుడు ఇక్కడ నుచ్చిన చేయి పెడితే మెత్తగా తగలుతుంది. అంటే వాళ్ళు సజీవంగా ఉన్నారనే భావాన్ని నిరంతరం నిలుపుడు కోసమే అవన్నీ చెప్పడం. కొంచెం నమ్మరు మనకు అవసరం అండి, అనవసరం. మనం విశ్వసిస్తాం, ఆ విశ్వాసంలో నిలబడాలి కూడా. కాబట్టి మహాత్ముడు బాబా ఉన్నాడు. బాబా ఏం చెప్పాడు? నా సమాధి మాట్లాడుతుంది అన్నాడు, నా మట్టి సమాధానం చెప్తుంది అన్నాడు. ఆ భావాన్ని మనం ఎంత పెట్టుకుంటున్నాం అంటే అండి. అప్పుడు అట్లా అందరికీ అనుగ్రహించాడు, ఇప్పటికీ ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నేను కళ్ళు మూసి నాకు కనబడలేదు అన్నట్టు ఉంటుంది కొంతమంది. నేను కళ్ళు మూసి నాకు ఆయన కనబడలేదంటే నువ్వు కళ్ళు తిరుగు కనబడుతుంది. కళ్ళు తిరగడం అంటే ఏంటి? ఆయన యొక్క జీవిత దాన్ని నువ్వు అర్థం చేసుకో, అవగాహన చేసుకో. ఎందుకు పలకడు? వీడికి పలికారంటే నాకు పలకడా, నాకు పలికితే నీకు పలకడా? ఆయనకి పక్షపాతం ఉంది. ఆయనకి పిలిస్తే పలికేవాడు ఆయన. నేను పిలుస్తున్నానండి రోజు బాబా పిలుస్తున్నావు ఆయన వినవాళ్ళ నిలబడి పిలుస్తున్నావు లేదా చెప్పండి బుద్ధు. నేను పిలుస్తూనే ఉన్నా. మీరు పోతాడారండి, ఏమమ్మా అంటే మీకు వినబడితే తిరిగి చూస్తారా, వినబడి తిరిగి చూస్తారా? వినబడతాయి అంతే. నేను పిలిచానండి పలకడే పోతా అంటాడు. నేను అడిగా బాబా తప్పు నాది బలా. అది మన నైజం. అందుకని మహాత్ములు ఎప్పుడు కూడా సమాధికి కాదు. అందుకే భరద్వాజ భాష సరే వదిలిపెట్టిన ఆయన రాసిన గ్రంథాలు ఒడిలో బొసి పెట్టుకున్నాడు. ఏది కావాలి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నానని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాము. మాట చెప్పడం ఈజీ ప్రధాన కాదు. నేను చెప్పేదండి. ఆయన చెప్పాడు, మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం. ఆయన అడగడం ఎందుకు? ఆయన చెప్పింది చేయకపోవడం ఎంత పాపము. అంతే అంతే. అనుకున్నట్టు ఏ బాధ లేదు. అర్థమనుకుంటున్నా. నేను అడిగాను, మీరు చెప్పిన చేయకపోతే పాపం, అనకపోతే పాపంలే. ఇప్పుడు బాబాలో మూట కట్టుకుంటున్నాం. అందుకే అన్నీ ఆయనకి తెలుసు. నాకేది అవసరమో నీకు తెలుసు. అలా అనుకోండి. అక్షరాలు వచ్చి దిగి రావాలంతే. ఒక కుటుంబం తల్లి తండ్రికి అనారోగ్యంతో పడున్నారు. ఒకప్పటి తిండి లేదు. వాళ్ళ పాప ఏం చేస్తుందంటే ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి గంజి కాసుకోవాలా, కాస్త నూకలు ఇవ్వండి, తర్వాత మా నాయన సంపాదిస్తాడు అన్నారు. ఒకడు లేదన్నాడు, ఇంకో జరిగినారు. వాడు ఏం చేశాడంటే ఎగతాళి చేయడంతో నీకు ఏం కావాలో ఒక చీటీ రాసి ఆ చీటీ తక్కెట్లు వేయి, అది ఎంత బరువు ఉంటుందో అంత నీకు ఇస్తానన్నాడు. ఇది చిన్న కాగితం రాసిస్తే అది ఎంత బరువు వస్తుందో అది ఇస్తా అన్నాడు. చిన్న కాగితం ఎంత బరువు ఉంటుంది? 2 బీరు కూడా రాదు. అలాగే ఆయన రాసి తక్కెట్లు వేసాడు. వీడొచ్చి ఒక గింజేసాడు తోగల, పిడికిలు వేసాడు తోగల, కిలో పోసాడు తోగల, 2 కిలోలు పోసాడు తోగల. వాడికి అర్థం కాలే.
ఆమెకి ఎంత ఆ రోజుకి ఎంత కావాలనో అంత బియ్యం పోసాడు, తూగింది. ఏమి రాశావు దాంట్లో అన్నాడు. ఎంతో వేసి ఆమె రాసిందంటే, భగవంతుడా నా అవసరం నీకు తెలుసు, ఆ తీర్చుడు నీ బాధ్యత, ఇదే రాశాడు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. అది విశ్వాసం. అందుకని వరదాసరి మాస్టర్ గారు కాదు, ఇంకెవరైనా కాదు, వాళ్ళు నిజంగా ఉన్నారు. వాళ్ళు మనం తెలుసుకోవాలి, తాపత్రయం ఉండాలే, కానీ ఈ జన్మకి మనం తరించగలం. అదొక్కటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అంతేకాకుండా సూక్ష్మంగా మాస్టర్ గారు మహాత్ముడు చెప్పింది ఒకటైతే మనకు అర్థమయ్యేది మరొకటి, తిరిగి చెప్పేది ఇంకొకటి. ఇప్పుడు చెప్పాను అనుకోండి, చెప్పింది ఒకటి, అర్థం చేసుకుని సగము, ఇంకో చెప్పాలంటే ఆ సగంలో సగం ఉంటుంది. ఎంత మాత్రం విన్నాం మనం, ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం? ఏ భగవంతుడు మనకి ఎంతమంది అర్థం చేసుకున్నామండి? వినాయకుడిని పూజిస్తున్నాం, వినాయకుడి యొక్క అంతరార్థం ఏమిటి? ఇంకా లక్ష్మి ఎదురుగా, ఆ లక్ష్మిని పూజిస్తున్నాం, లక్ష్మిని కూర్చున్న అంతరార్థం ఏమిటి? సరస్వతిని పూజిస్తున్నాం, ఆ రూపంలో అంతరార్థం ఏమిటి? ఏంటి ఏదో పూజిస్తున్నాం, ఏదో వస్తుందని. ఏం రాదు, తెలుసుకొని చేస్తే అది వస్తుంది. అందుకని నిశ్చితంగా పరిశీలించండి, అంతేగాని గుడ్డి నమ్మకాలకి మనం తావివ్వకూడదు, మూఢాచారాలకి తావివ్వకూడదు. అని చెప్పడమే భరద్వాజ మాస్టర్ ఉద్దేశం. బాబాయ్ నువ్వు ఇదంతా కలిసి నేను అని చెప్పినప్పుడు, అంతటా ఆయన ఉన్నప్పుడు ఇంకో దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి మనం? ఇంకా గురువు చూడాలి, వాడికి సేవ చేయాలి, ఆయన నాకు మాటలు చెప్పాలి అని మీరు చెప్పారు. ఈ ప్రకృతి అంతా గురువు కదా, అవి బోధించేది మనకు కనబడలే, అది కనబడితే వినబడదు మనకి. ఇంకా అర్థమైంది లేదు. నేను ఒక గురువునే కోరుకుంటున్నా, ఆయన చెబితే నాకు జ్ఞానం దగ్గర అనుకుంటున్నా. ప్రకృతి అంతా గురువులే, చీమ ఒక గురువు. చీమ చాలండి మనకి, మన జీవితానికి చీమలుగా అర్థం చేసుకుంటే మన జీవితం ధన్యం. అది చూడండి, అడ్డు పుల్ల వేసిన వెనక్కి పోదు, దాటుకొని పోతుంది, లేదా చుట్టుకొని పోతుంది. అది సోమరతనం, దానికి తెలియదు. ఆహారం ఎండాకాలం అంతా చేర్చి పెట్టుకుంటుంది, వానాకాలంలో తింటుంది. మనమా వచ్చిన వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటాం, రేపటి గురించి ఆలోచించాం. ఎందుకంటే మెహర్బా కోసం. ఒక ముక్క కలకడ ముక్క దొరికితే అన్ని చీమలు కలిసి తింటుంది, సహజీవనం. అది గురువు కదా, అది చెప్పి నేను చాలా వరక ఇంకొక మనిషి గురువు పోవాలి, ఇంకో దొరికా వాడికి డబ్బుకి వాడి కాదు మురికిని తాగే అది ఏమి రాదు, డబ్బు నష్టం తప్ప. చీమని చూసి అదే పెద్ద గురువు అండి, అదే మాస్టర్ చెప్తున్నాడు. నేర్చుకో తపన ఉండాలే కానీ, తెలుసుకోవాలి ఆదత ఉండాలే కానీ ఎందుకు దొరకదు. అందుకే కష్టం చేయాలనుకోండి, పని చేయాలన్నప్పటికీ పని దొరుకుతుంది, పని ఏర్పట్టుకునేవాడికి అది మళ్ళీ ఇది మాత్రం కరెక్టే. అందరూ ఎక్కడైనా సరే సాగుడు వరకు చెప్తారు, ఎందుకంటే పని పడితే అదే కదా, తప్పు కాదమ్మా. అది మన విషయం బాగా, ఎందుకంటే మానవ నైజం అది అంతే. ఇప్పుడు చేసుకున్న తర్వాత సాగుని ఎతకం, ఒప్పుకుంటాం. ఆ ఒప్పుకునే లక్ష్యం మనకు వచ్చిందా? మన జనం ధన్యం. మన పెద్ద పెద్ద ముక్తి మనుషులు బాగా పెడదాం, మన తప్పు ఒప్పుకునే విధానం వచ్చిందంటే ధన్యదండి. ఇప్పుడు తెలిసింది మనం తప్పు చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, రేపు చేయకుండా ప్రయత్నం చేద్దాం. చేసుకుంటే అవసరం తర్వాత ప్రయత్నం చేస్తాం కదండి. కాబట్టి అటువంటి మహాపురుషుని అడుగుదాలలో మనం అందరం నడుద్దాలనేసి ఈ తపనండి. అంటే మాస్టర్ గారు అడుగుదాలని కాదు, మహాత్ములే అడుగుదాలు. ఇక్కడ మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాను కానీ మాస్టర్ గారు అంటున్నాం, బాబా గురించి బాబా అంటున్నాం అంతే. సరే బాబా చెప్తాం, బాబా అడుగుదాలో మనందరం కలిసి నడుస్తాం. లేదా ఎవరైనా సరే ఎవడో ఆదర్శపోతుంటాడు, లేదా అబ్దుల్ కలాం అడుగుదలో మనం నడుస్తాం, వివేకానంద అడుగుదలో మనం నడుస్తాం. ఆ భావన మనం పెట్టుకోవాలి. అందుకే మనం నిత్యము మనం చేయవలసింది మన కర్తవ్యాన్ని తెలుసుకోవడం, మన లక్ష్యం కోసంగా పాటుపడడం. ఇప్పుడు మనం చెప్పే సంఘటన అన్నీ కూడా మనకు ఒక స్ఫూర్తి అవునా కాదా? కాదు చెప్పండి మీరు, స్ఫూర్తి అవునా కాదా? మరి ఇంతకన్నా ఏముంది? ఆయన ఏ కట్టం తీసుకున్నాడు, ఏం డబ్బు తీసుకున్నాడు? ఆయన అందరికీ మంచి చెప్పారు.
ప్రతి సమయం అర్ధరాత్రి 12 అయినా కూడా సరే, తలుపు తట్టినా కూడా సరే ఆప్యాయంగా పిలిచాడండి. ఒక పూట తిండి లేకపోతే ఏమంటే నేను ఆయన పని చేస్తా ఉండా, నా పని ఆయన చూడాలన్నాడు. అది విశ్వాసం. ఆ మాట అన్నాడు లేదో వెంటనే రిక్షాలంటే బియ్యం బత్త దిగిపోయాడు. ఎవరు వేసిపోతా ఉన్నాడు. ఈయన పిలిచాడు ఆయన ఉన్నాడు. ఇదండి మనం గమనించాల్సింది. మనం నేర్చుకోవాల్సింది, ఏ మహాత్ముని ఆరాధిస్తున్నాము ఆ మహాత్ముడి యొక్క జీవిత సత్యాన్ని తెలుసుకుని ఆ బాటలు నడవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎవరైనా కావచ్చు, నీకు రాముడు కావచ్చు, ఇంకొకరు కృష్ణుడు కావచ్చు, ఇంకొకరు అంకాలమ్మ కావచ్చు, ఇంకొకరు ముత్యాలమ్మ కావచ్చు, ఇంకొకరు పోలేరమ్మ కావచ్చు. ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో వాళ్ళు చెప్పిన జీవిత విధానాన్ని మనం అడుగుదే మనం చేసిన కర్తవ్యం. అది ఆ బాటలో మనందరం నడవాలని, మాస్టర్ గారు నడిపించాలని, ఇలా ఇంటింటా సత్సంగం ఆయన చేయమన్నాడు కాబట్టి, మనం చేయగల సామాజిక ఒక్కటే కాబట్టి ఆయన చేయని పని మనం చేయలేము. ఉద్యోగం వదులుకోగలమా? ఆయన సరి వదిలిపెట్టేప్పటికీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎల్ఐసి పాలసీలు లేవు, సొంత ఇల్లు లేదు, అమ్మగారు 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఈయన సరి వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ పాపకి వివాహం చేస్తే తలా ఒకరు ఒక్కొక్కరు పెట్టి తీసుకున్నారండి ఆ పెళ్లి ఖర్చులు. ఎట్లా జరిగిందంటే మనం సినిమాలు చూస్తాం, మినిస్టర్ దగ్గరికి ఎలా ఉంటుందా, ఒక గార్డెను, మధ్య మధ్యలో సన్న టేబుల్స్, డ్రెస్ వేసుకొని సప్లై చేసేవాళ్ళు, అట్లా జరిగిందండి. మాస్టర్ గారు మాస్టర్ గారి కూతురు వివాహం సంగతి అలా జరిగింది. మరి ఆయన లేడు. మరి ఆయన చేసింది ఏంటి? 10 మందికి మంచి చెప్పాడు. ఆ మంచే అందరినీ కాపాడుతుంది. మనల్ని అది చేయమని మనం మంచి చేసాం అనుకోండి, మన పిల్లలకి అది ఎంతో శ్రేయోదాయకము. ఇలా చేసే వరకు ఉన్నారండి. చేస్తుంటే వాళ్ళ పాప అమెరికాకి వెళ్ళింది. కొత్త అమెరికాకి పోతే ఆడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ తల్లిదండ్రుల పూర్వపుణ్యం అనేది ఏదో నెట్లో కొడితే ఎవరో వాళ్ళ పరిచయం కూడా ఒక పరిచయం లేదు. నేను అమెరికా పలానా తల తెస్తానంటే మేము వచ్చి రిసీవ్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నెట్లో బుక్ మొదలు నెట్లో నమ్ముతారండి. వాళ్ళు తీసుకుని తల్లి కూతురు తీసుకుని వాళ్ళ ఇంటికి పెట్టుకోండి, రూమ్ తీసుకున్న తర్వాత వారంలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎలా జరిగింది? వీళ్ళగా చదువు రాదు తల్లిదండ్రులకి. ఆయన చేసిన ఇది మంచి మన మంచిగా మన వెంట వస్తుంది. అందుకోసం ఇప్పటి వరకు మన ఇతరుల కోసం, మన బిడ్డల కోసం, మన భార్య కోసం, మన పిల్లల కోసం, మన మనల కోసం చెయ్యి. ఇవ్వలేదా? భార్య కోసం చెయ్యి, పిల్లల కోసం చెయ్యి, మనల కోసం చెయ్యి, మునుగురాలు కూడా చెయ్యి. మన కోసం మనం చేసుకో. ఇప్పుడు సరే వాళ్ళకి చేయదు చెప్పము. వాళ్ళు చేసిన తర్వాత ఇంకా మన కోసం మనం చేసుకోవాలి. ఇప్పుడు మన కోసం మనం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే భరద్వాజ మాస్టర్ ఇచ్చే మనకి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిలో మనమందరం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.